పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బెజవాడ నగరాన తమ్ముళ్ల హైరాణ, నామినేటెడ్ పోస్టుల కోసం దిబ్బలు. అధినేత కీలక నేతల పేర్లు చెప్పుకుంటూ తమ పేర్లు లేవని సీనియర్ల గగ్గోలు. విజయవాడ నగరంలో నామినేటెడ్ పోస్టులు నేతలకు దక్కలేదు. అనేక మంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అందులో ఏ ఒక్కరికి పోస్టు దక్కలేదు. దీంతో వారు నిరాశకు గురయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమకు ఏదో ఒక పోస్ట్ వస్తుందన్న నమ్మకంతో నేతలున్నారు. అయితే తొలి జాబితాలో మాత్రం బెజవాడ తమ్ముళ్లకు మాత్రం చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. వీరి కోసం మరేదైనా పదవులు ఎదురు చూస్తున్నాయా అన్న సందేహం కలుగుతుంది. అందుకే బెజవాడ నేతలందరూ నిన్న నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన తర్వాత ఒకంత సైలెంట్ అయ్యారని చెప్పాలి. బెజవాడలో టీడీపీకి లెక్కకు మించిన నేతలున్నారు. బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పటాభిరామ్ వంటి నేతలు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ కూడా టీడీపీలో కీలకంగా ఉండి గత వైసీపీ పాలనలో గాయాల పాలయ్యారు. చంద్రబాబు స్వయంగా వీరిని పరామర్శించిన సంగతి నేతలు గుర్తు చేసుకున్నారు. ఏదో ఒక పదవి వస్తుందన్న నమ్మకంతో ఇప్పటివరకున్న నేతలకు ప్రధానమైన పోస్టులన్నీ భర్తీ కావడంతో ఇక తమకు ఏ పదవి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా పదవి కోసమే ఎదురు చూస్తున్నారు. విజయవాడలో బుద్ధా వెంకన్న గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. టీడీపీ హయాంలో నాగుల్ మీరా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. దీంతోపాటు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఉన్నారు. ఆయన గత కొంతకాలంగా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ దేవినేని ఉమ, వంగవీటి రాధలకు మాత్రం ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి చిన్నబుచ్చడమే అంటున్నారు. మరోవైపు మిగిలిన నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా వారికి ఫస్ట్ లిస్టులో పేరు కనిపించకపోవడంతో కొంత నిరాశకు గురయ్యారు. విజయవాడలో టీడీపీ బలోపేతానికి కృషి చేసిన తమకు పదవి ఇస్తామని తమ్ముళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తొలి జాబితాలో నామినేటెడ్ పోస్టులు 20 మాత్రమే ప్రకటించారు. అందులో యువకులు ఎక్కువగా ఉన్నారు. లోకేష్ ముద్ర అందులో కనిపించిందని తమ్ముళ్ళు భావిస్తున్నారు. అదే సమయంలో 16 టీడీపీ, 3 జనసేన, 1 బీజేపీకి కేటాయించడంతో మిగిలిన పోస్టులలో తమకు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలా అనేక రకాలుగా సందేహాలు మెదడును తెలుస్తున్నా ఇంకా పదవులు దక్కుతాయన్న ఆశ బెజవాడ తమ్ముళ్ళలో ఉంది. పార్టీ బలోపేతం కావడానికి విజయవాడ టీడీపీని నిర్లక్ష్యం చేయరని వారు నమ్ముతున్నారు. రానున్న రోజుల్లో తమ పేరు ఉంటుందని వారు గట్టిగా విశ్వసిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.